5 ఏళ్ల పాటు ఒక పచ్చి అబద్ధానికి, ఒక వికృతమైన రూపానికి మేకప్ అద్ది, రంగులద్ది నడి రోడ్లో ఊరేగించారు. ఆ ఊరేగింపులో ప్రజలందరినీ మభ్యపెట్టారు. ఇంతకంటే అందమైన వాస్తవం మరొకటి ఉంటుందా అని ఒక వికృతమైన అబద్ధాన్ని ప్రజల చేత నమ్మింపజేశారు గత 5 ఏళ్లుగా. అయితే అబద్ధం అన్నది ఎంతో కాలం దాక్కోదు. నిజం నిప్పు లాంటిది, తప్పనిసరిగా ఏదో ఒక రోజు బయటికి వచ్చి తీరుతుంది. ఈరోజు వచ్చేసింది. స్వయంగా 5 ఏళ్ల పాటు ఒక పచ్చి అబద్ధాన్ని, ఒక వికృతమైన అబద్ధాన్ని నిజంగా ప్రజలకు నమ్మించిన వ్యక్తులే ఈరోజు తాము మోసం చేశాం, ఒక తప్పుడు సమాచారాన్ని మీకు అంతా ఇచ్చాం, ఒక అసత్యాన్ని ఊరేగించాం అని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించాల్సి వచ్చింది. నిజంగానే వీళ్లకు మనస్సాక్షి అన్నది ఉంటే నిన్న రాత్రి వీళ్ళకు నిద్ర వచ్చి ఉంటుందా? రేపు ఒక పచ్చి అబద్ధాన్ని ఒప్పుకోబోతున్నాం. 5 ఏళ్ల పాటు మీ అందరినీ ఒక వికృతమైన అబద్ధం చూపెట్టి మోసం చేశాం, ఇది నిజం అని బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోబోతున్నాం అన్న విషయం తెలిసిన తర్వాత నిజంగానే వీళ్ళకు మనస్సాక్షి ఉంటే రాత్రి కనీసం నిద్రైన పట్టి ఉంటుందా? మనస్సాక్షి ఉంటే మాత్రమే. ఎందుకంటే 5 ఏళ్ల పాటు చూడండి, మరో శ్రీలంకల రాష్ట్రం 2022 ఏప్రిల్ 5న చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం. ఆ తర్వాత మళ్ళా అదే నెలలో శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో, రాష్ట్ర భవిష్యత్తు ఉండాలంటే వైకాపా ఓడాల్సిందే 2022 ఏప్రిల్లోనే. మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే. 2022 ఏప్రిల్ 19న 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరం. ఈనాడు పత్రిక ఏది ఏకంగా అప్పటికే 7,76,000 కోట్లకు అప్పు చేరిపోయిందంటూ రాసేశారు. ఏది 2022 ఏప్రిల్ 19 నాటికే ఈనాడు పత్రికలో. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోని ద గ్రేట్ పవన్ కళ్యాణ్ ట్వీట్ ఎప్పుడు 2022 మే 17న శ్రీలంక కంటే 4 రెట్ల అప్పు ఏపీ. ఏది పయ్యావుల కేశవ్ గారు ఈరోజు నిజాన్ని ఒప్పుకున్న పయ్యావుల కేశవ్ గారే 2022 7వ నెలలోనే 21వ తేదీకే అప్పటికే శ్రీలంక కంటే 4 రెట్ల అప్పు ఎక్కువ అయిపోయింది మనకి అంటూ ఆయన మాట్లాడేశారు. అలాంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి అని కూడా ఆయన రోజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా ఆయన ఏదో గాలిగా మాట్లాడలేదు. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అంటే అన్ని ఫైళ్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని ఫైళ్లు పర్యవేక్షించేందుకు అధికారం ఉన్న వ్యక్తి తాను వెళ్ళి ఆ ఫైళ్ళన్నీ చూసి ఏపీ అప్పు శ్రీలంక కంటే 4 రెట్లు అధికంగా ఉన్నట్టు నిర్ధారించినట్టు మరి 2022 జూలైలోనే ప్రజలకు ఒక ప్రకటన ఇచ్చారు. ఇక ఆ తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు 2023 ఫిబ్రవరి 7వ తేదీన జగన్మోహన్ రెడ్డికి ఒక బిరుదును ప్రకటిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అప్పులతో ఆంధ్ర పేరు మారుమ్రోగిస్తున్న ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ 9 నెలల్లో 55,555 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసిందంటూ ఆయనకు అప్పు రత్న అంటూ ఒక బిరుదును ప్రదానం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. సరే 9 నెలల్లో కరెక్ట్గా చూడండి కాలం ఇలా దిప్పుతోందో. 9 నెలల్లో 55,555 కోట్లు చేసినందుకే జగన్మోహన్ రెడ్డికి భారత అప్పుల రత్న అవార్డు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఇదే 9 నెలల్లో, కరెక్ట్గా 9 నెలల్లో ఏకంగా 1,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమి బిరుదు ఇవ్వబోతున్నారు? అప్పుల రట్ట కంటే ఇంకేదైనా గొప్పగా ఆలోచించండి. ఇక క్లైమాక్స్కి ఎన్నికలు సమీపించే కొద్దీ 2023 అక్టోబర్ 25న పక్కలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఉంచుకొని మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అప్పట్లోనే చెప్పారు ఏపీ అప్పు 4 లక్షల కోట్ల చిల్లర మాత్రమే అని. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర అప్పు 11 లక్షల కోట్లు ఇక చేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటి నుండి వేగంగా అప్పులు, రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు ఈనాడు పత్రికలో వచ్చింది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇక 2024 ఏప్రిల్ 7వ తేదీన మళ్ళీ ఇంకో 1 లక్ష కోట్లు పెంచేశారు. రాష్ట్ర అప్పు 12.5 లక్షల కోట్లు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దేవే. ఏడాది కూడా తిరగకముందే కరెక్ట్గా అంతకుముందు ఏడాది అక్టోబర్ 25వ తేదీన రాష్ట్ర అప్పు 11 లక్షల కోట్లు అని మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు 2024 ఏప్రిల్కి వచ్చేసరికి అంటే జస్ట్ కేవలం ఒక 6 నెలలు తిరిగేసరికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల అప్పు పెంచేసి ఆంధ్రప్రదేశ్ అప్పు 12.5 లక్షల కోట్లకు చేరిపోయిందని మాట్లాడేశారు. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో ఒక మేధావితో, ఒక ఆర్థిక విశ్లేషకుడితో ఈనాడు ఒక కథనం కూడా రాయించింది. ఆంధ్రాకు అప్పులే శాపం, రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి.
ఎవరైనా ఆర్థికవేత్త మహేంద్ర దేవ్. మరి ఏ డేటా ఆధారంగా చెప్పారు? ఈనాడు పత్రిక ఇచ్చిన డేటా ఆధారంగా చెప్పారో లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పంపిస్తే ఆ డేటా ప్రకారం చెప్పారో? ఈయన ఏకంగా 14 లక్షల కోట్లు దాటిపోయాయని 2024 ఏప్రిల్ నాటికి ప్రకటించేశారు ఈ ఆర్థికవేత్త మహేంద్ర దేవ్. మరి ఎక్కడి నుంచి ఆ డేటాని యాక్సెస్ చేసి మరీ చెప్పారో కానీ. ఇక ఆఖరిలో చంద్రబాబు నాయుడు గారు 2024 7వ నెలలో ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అప్పు 14 లక్షల కోట్లు అంటూ ఆర్థిక శాఖ అంచనా వేసిందంటూ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో కూడా ఒక పచ్చి అబద్ధాన్ని ఇంకా ఊరేగించే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రశ్న అడిగారు. ఎవరెవరు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్, విశ్వేశ్వరరాజు మంత్రి గారిని. ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి గారిని. 2014 జూన్ 1 నాటికి 2014, 19, 2019 నుంచి మే 24 వరకు అప్పులు ఎంత అని అడిగారు మొత్తానికి, టీడీపీ హయాంలో, వైసీపీ హయాంలో. దానికి పై సమాధానం గౌరవనీయులైన ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారి ఆమోదం పొందింది. అంటే పయ్యావుల కేశవ్ గారి ఆమోదంతో ఈ జవాబు వచ్చిందని లిఖితపూర్వకంగా పయ్యావుల కేశవ్ గారే సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన మొత్తం అప్పు, మామూలుగా డైరెక్ట్ తీసుకున్న అప్పు, ప్రభుత్వ అప్పు వచ్చేసి 2,34,225 కోట్లు. అంటే 2,34,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ అప్పు చేశారు. ఇక కార్పొరేషన్ల అప్పు అంతా కలిపితే అది 1,05,355 కోట్లు. అంటే 1,05,000 కోట్లు. మొత్తం కలిపితే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన సమాధానం ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన అప్పు, మొత్తం డైరెక్ట్ అప్పు, కార్పొరేషన్ల ద్వారా చేసిన మొత్తం అప్పు కలిపితే 3,39,580 కోట్లు మాత్రమే. 3,39,580 కోట్లు మాత్రమే. ఎక్కడ 10 లక్షల కోట్లు, ఎక్కడ 14 లక్షల కోట్లు. సరే, మొత్తం అంతకుముందున్న అప్పు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు మొత్తం అంతా కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర అంటే అంతకుముందు ప్రభుత్వాల హయాంలో జరిగిన అప్పు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన 3,39,000 కోట్లు అప్పు అంతా కలిపితే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి మొత్తం ఉన్న రాష్ట్ర అప్పు కేవలం 6,48,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 6,48,000 కోట్ల రూపాయలు, ఎక్కడ 14 లక్షలు, 15 లక్షల కోట్ల అప్పు. పైగా ఈ 14 లక్షల కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారని ప్రచారం చేశారు. అంతకుముందు ప్రభుత్వాలు చేసిన అప్పును కూడా ఎక్కడా ప్రస్తావించకుండా, తీరా చూస్తే ఈరోజు ఆర్థిక మంత్రి గారే తన సమాధానంలోనే స్పష్టంగా అంగీకరించేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన నాటికి అప్పే 6,5 లక్షల కోట్లు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 3,39,000 కోట్లు, అన్ని కార్పొరేషన్లు అన్ని కలిపి. ఇది వాస్తవం. అయితే ఇలా ఒక వికృతమైన అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి. ఈనాడులో ఏది రాసినా అది భగవద్గీత అంటారు కదా. మరి ఈనాడు పత్రిక ఎట్లా రాసింది? 14 లక్షల కోట్లని ఎలా రాసింది? ప్రత్యేకంగా ఆర్థిక మేధావుని పిలిపించి మరి ఎట్లా కథనాలు రాసింది? శ్రీలంక కంటే 4 రెట్ల అప్పు ఎక్కువ అంటే పయ్యావుల కేశవ్ అంటే దాన్ని నిర్ధారించుకోకుండా అప్పటి ప్రభుత్వం ఖండిస్తున్నా సరే ఈ అబద్ధాన్ని ఎలా ప్రచారం చేసింది? ఈనాడులో రాశారు కాబట్టి మొత్తం నిజమే అని నమ్మిన పాఠకులంతా ఒకసారి ఆలోచించుకోవాలి. తాము ఎలాంటి వాస్తవాల్ని నమ్ముతున్నామో, ఎలాంటి అవాస్తవాల్ని వాస్తవాలుగా వక్రీకరింపబడి తమ మెదడులోనికి ఎక్కిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఎలాగో అధికారం వచ్చేసింది, మోసం చేసి ఇలాంటి అప్పులు అన్ని ఇంకా చాలా అంశాలు చెప్పి అబద్ధాలని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ అధికారాన్ని వెనక్కి లాక్కునే అవకాశం అయితే మన ప్రజాస్వామ్య దేశంలో లేదు, రీకాల్ లేదు. కాబట్టి కనీసం ప్రజలందరికీ ఒక సారీ లాంటిది క్షమాపణ చెప్తే ఆర్థిక మంత్రి చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి, మరీ ముఖ్యంగా ఈనాడు పత్రిక వీళ్ళంతా ఒక అబద్ధాన్ని మేము ఊరేగించాం అధికారం కోసం, ఏమీ అనుకోమాకండి, సారీ, మేము బతకాలి కదా, అందుకే ఆ అబద్ధాన్ని మేము ప్రచారం చేశాం, పెద్ద మనసు చేసుకొని క్షమించండి అని ఒక సారీ అడిగితే బాగుంటుంది.